తెనాలిలోని చిన్నరావూరులో శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను తండా నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు. స్థానిక చిన్రావూరులో తండా నాయకుల నేతృత్వంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరువూరు ప్రిన్సిపల్ జడ్జి కేతావత్తు మోతీలాల్ నాయక్, అలాగే తెనాలి టూ టౌన్ సిఐ కేతావత్తు రాముల్ నాయక్లు పాల్గొని మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ మార్గదర్శిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు ధరావత్తు ప్రసాద్ నాయక్ అధ్యక్షత వహించారు. కేతావత్తు పరశురాం నాయక్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, తండా నాయకులు పాల్గొన్నారు. లంబాడీల ఆరాధ దైవమైనటువంటి సంత్ శ్రీ సేవలాల్ మహారాజు 286వ జన్మదినోత్సవం ఈరోజు మన చిన్నరావూరు తాండాలో. యాక్చువల్లీ ఈ మా సేవలాల్ మహారాజు మా జాతికి అంటే అప్పుడు దాకా మా జాతి గురించి తెలియని వాటిని కూడా ఈ దైవము రూపంలో మా కులంలో జన్మించి మాకు అంటే మేము అడవుల్లో ఉండేటటువంటి మా జాతిని తాండా అని నామకరణం చేసి తాండాల్లో యూనిటీ ఎట్లా ఉండాలి, తర్వాత మనం కూడా ఎవరికి తక్కువ కాదు అని మాకు అంటే ఒక ప్రవక్తలాగా చెప్పి అదే కాకుండా అహింస మార్గం ఇప్పుడు ఎందుకంటే మా కులంలో ఎక్కువ నాన్ వెజ్ తినడము, మందు తాగడం అనేది మా ఆనవాయితీ. కానీ ఆ రోజుల్లోనే మనిషి తాగడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. మందు తాగొద్దు, అహింసని ఈడి శాంతి మార్గంలో ఉండండి అని చెప్పి మాకు సేవలాల్ మహారాజ్ చెప్పినటువంటి సూక్తులనే మన గాంధీజీ గారు ఆదర్శంగా తీసుకొని మన దేశానికి స్వతంత్రం కూడా సంపాదించుకున్నారు. కాబట్టి ఈ అహింస మార్గాన్ని ఎప్పుడో గౌతమ బుద్ధుడు చెప్పినప్పటి నుంచి మనిషి రూపంలో చెప్పిన మా ఆరాధ దైవము సేవలాల్ మహారాజు యొక్క అది ఈరోజు 286 జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన మా సిఐ గారు రాములు నాయక్ గారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఈరోజు మాకు విశిష్ట అతిథి మా రాములు నాయక్ గారు. మాకు ఎట్టా అంటే ఒకళ్ళు మా సార్ చెప్పినట్టు మాలో ఎక్కడో వెనకబడిన ప్రాంతం నుండి ఈ స్థాయికి వచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారు, ఏ రకంగా అదే డిఫికల్టీని ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చారు. ఇట్లాంటి సార్ మాకంతా ఇక్కడ వాళ్ళు ఉన్న అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలి. మాకు ఈ 286 జయంతి మా సంఘానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ సంఘం ఏర్పడి 8వ వార్షికోత్సవంలో ఈ సంఘం నుండి మేము ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు భోగ్ బండార్ కార్యక్రమం ఈరోజు మార్నింగ్ అక్కడ చేసుకున్నామండి. అది చేసుకుని ఈవినింగ్ ఇక్కడ మా తండా 7 తండాల ప్రజలు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ప్రజలు కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకు భోజనం ఏర్పాటు కూడా చేసుకున్నాము. ఈ సంఘం ఇంకా వర్ధిల్లాలని చెప్పి ఇంకా రాములు నాయక్ గారు లాంటి వాళ్ళు